క్రీస్తు రాక వెనక దాగి ఉన్న కన్నీటి గాథ అన్న అంశాన్ని మరి కరపత్రంలో వేయటం జరిగింది. క్రీస్తు రాక వెనక దాగి ఉన్న కన్నీటి గాథ. దేవుని పిల్లరా, ఈరోజు భూమి మీద చాలామంది క్రైస్తవులుగా మారారు. కొన్ని కోట్ల మంది. సంతోషం. ఈ కోట్ల మంది ఈరోజు యేసుక్రీస్తుల వారి జన్మదినంగా భావిస్తూ యేసుక్రీస్తుల వారు పుట్టారు అని సంతోషించటం, ఆనందించటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సంతోషాల వెనక, ఈ ఆనందాల వెనక దాగి ఉన్న కన్నీటి చరిత్రలో ఈరోజు మీరు వినాలి. కొడుకు ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఒక మాట అంటూ ఉంటారు, ఒరే నువ్వు ఈరోజు ఇంత హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నావు అంటే చిన్నప్పుడు నిన్ను పెంచడానికి మేము పడిన కష్టం. ఒకప్పుడు మనకి తినడానికి తిండి లేదు, ఒకప్పుడు మనం ఉండడానికి ఇల్లు లేదు. మేము చాలా కష్టాలు పడి నిన్ను పెంచామురా. కష్టం నీకు తెలియకుండా, శ్రమ నీకు తెలియకుండా. ఈరోజు నువ్వు పొందుతున్న ఈ ఆనందాల వెనక మా కన్నీళ్ళు, మా వేదనలు, మా కష్టాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇది ఎంత వాస్తవమో ఈరోజు యేసుక్రీస్తుల వారు పుట్టారు అని సంతోషపడుతున్న క్రైస్తవ్యానికి తెలియవలసిన చాలా సంగతులు ఉన్నాయి. ఈరోజు మనం ఆనందంగా కొత్త బట్టలు వేసుకుని సంతోషంగా కుటుంబాలతో రక్షణ పొందుకుని పాపాలు కడుక్కుని పరిశుద్ధులం అయిపోయి చక్కగా బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాం అంటే దీని వెనక చాలామంది కన్నీళ్ళు ఉన్నాయి. దీని వెనక చాలామంది త్యాగాలు ఉన్నాయి. దీని వెనక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలా కుటుంబాలు రోడ్డు పాలైపోయాయి. చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఎంతోమంది కన్నీళ్ళు, ఎంతోమంది రక్తము, ఎంతోమంది ప్రాణాలు పోతే, ఎంతోమంది వాళ్ళ జీవితాలు పణంగా పెడితే ఈరోజు క్రీస్తు రాక కానివ్వండి, యేసుక్రీస్తుల వారి రక్షణ కానివ్వండి, ఈరోజు మన దగ్గరకు వచ్చింది. కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే మాటలు మీరు వింటే, ఈరోజు ఎవరైతే సోకాల్డ్ పండగని సంతోషిస్తున్నారో వాళ్ళందరికీ తెలియవలసిన కొన్ని నిజాలు ఉన్నాయి. మీ పండుగల వెనక, మీ సంతోషాల వెనక చాలామంది కన్నీళ్ళు ఉన్నాయి. ఒకసారి వాళ్ళ కన్నీళ్ళ విలువ కూడా ఆలోచించండి. మనం ఏం చేయాలన్నది కూడా ఆలోచించండి. క్రీస్తు పుట్టాడని సంతోషపడుతున్న మనము క్రీస్తు మన భుజాలపైన పెట్టిన బాధ్యతల గురించి ఆలోచించండి. క్రీస్తు మనకు చూపిన మార్గం పైన కాస్త ఆలోచించండి. ఆయన రాసి ఇచ్చిన 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథం బైబిల్ గురించి కాస్త ఆలోచించండి. పుట్టాడని సంతోషించడం తప్పు కదండి, ఆనందించడం తప్పు కదండి. కానీ ఆయన చెప్పిన మాటలను పక్కకు పెట్టి, ఆయన ఇచ్చిన బాధ్యతలు పక్కకు పెట్టి ఆనందించడం తప్పు, సంతోషించడం తప్పు. బాధ్యత లేనివాడు, బాధ్యతలు పట్టించుకునేవాడు తల్లికి కానీ తండ్రికి కానీ భారంగానే ఉంటాడు. ఆ కుటుంబంలో వాడు ఎంత సంతోషపెడదామని ప్రయత్నించినా తల్లిదండ్రులకు ఆనందం ఉండదు. కారణం బాధ్యతలు మోయటం లేదు, బాధ్యతగా లేడు. ఆ బాధ వాళ్ళని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది కుటుంబంలో. బాధ్యత లేని కొడుకు కానీ, బాధ్యత లేని కానీ కుమార్తె కానీ వాళ్ళ పట్ల తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఏ ఉద్యోగం చేయటం లేదు కొడుకు, చదువుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు ఫ్రెండ్స్తో పాటు. ఏ ఉద్యోగం చేయని కొడుకు సడన్గా ఒకరోజు తల్లికి పట్టుచీర కొనుక్కుని వచ్చాడు అనుకోండి, ఆనందిస్తుందా, అనుమానపడుతుందా? మీరు చెప్పండి, బాగా ఆలోచించండి. పట్టు చీర తెచ్చాడని ఆనందిస్తుందా? వీడు ఉద్యోగం చేయకుండా ఇంత కాస్ట్లీ చీర తెచ్చాడంటే ఎక్కడో దొంగతనం చేశాడని అనుమానపడుతుందా? చూసారా, పండగ కూడా అలాగే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి చేసే పండగ కూడా అలాగే ఉంటుంది. ఏ ఆదివారం గుడికి రావు,
ఎక్కడ సువార్త పెట్టి సభ పెట్టినా రావు, ఏ దైవ కార్యక్రమానికి సహకరించవు. ఆ డిసెంబర్ 25 వచ్చేసరికి మాత్రం నేను కొత్త బట్టలు వేసుకుంటాను, ఇంటికి రంగులు వేసుకుంటాను, సున్నం వేస్తాను, లైటింగ్ పెడతాను, స్టార్ పెడతానంటే ఇది దేవుడికి ఆనందమా? మీరు బాగా ఆలోచించండి. ఈ పండగ దేవుడికి సంతోషమా? ఈ పండగ కూడా పొట్టచీర లాంటిదే, బాధ పెడుతుంది తప్ప ఎక్కడ ఆయన్ని సంతోషపెట్టదు. నా ప్రసంగం జాగ్రత్తగా వింటానండి. చాలా బాధ్యతగా, చాలా భారంతో చెప్తున్న మాటలు ఇవి. చూసి విసిగిపోయి ప్రజల్ని బైబిల్ పట్టుకున్నారు కానీ ప్రభు మనసు అర్థం అవ్వలేదు. బైబిల్ పట్టుకున్నారు కానీ యేసుక్రీస్తుల వారి మాటలు వెనక్కున్న ఆంతర్యము, ఆయన మాటల్లో ఉన్న మనోవేదన, పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఇచ్చిన ఆ మానసిక వ్యధ ఆయన ఎంత అనుభవించాడో భూమి మీద, అవి ఏమీ పట్టించుకోకుండా, వాటిని పట్టించుకున్న దాఖలాలు జీవితం ఏమీ లేకుండా, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నాకు ప్రభు జ్ఞాపకం వస్తాడు, అప్పుడు చాలా గ్రాండ్గా నేను పండగ చేస్తాను అంటే బాధ్యత లేని పండగ, కన్నతండ్రి అయిన దేవునికి దండగా ఆయనని ఇది బాధ పెడుతుంది. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వచ్చాడు, పుట్టాడు కాదు, వచ్చాడు. ఈ యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావడానికి వెనక ఏం జరిగిందో మీకు తెలియాలి. ఎందుకు వచ్చాడు అసలు యేసు ప్రభు భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే, దీని వెనకాల ఒక కన్నీరు ఉంది. ఆ కన్నీరు ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త, ఈ సృష్టిలో మనుషులందరినీ కలిగించిన సర్వేశ్వరుడు తండ్రి దేవుడు ఈ భూమి మీద ఉన్న పిల్లలు నాశనం అయిపోతే, ఈ భూమి మీద ఉన్న పిల్లలందరూ పాపాల బారిన పడిపోతే, నీతిగా, న్యాయంగా, యథార్థంగా పరిశుద్ధుడు గర్భాన్ని పుట్టి పరిశుద్ధులుగా బ్రతకవలసిన ఈ మానవులు ఎప్పుడైతే పాపాల బారిన పడ్డారో, పుట్టించిన పరలోకపు కన్న తండ్రికి హృదయం అంతా కూడా వేదనతో నిండింది, బాధతో నిండింది. ఆ వేదన, బాధ బైబిల్లో ఒక సందర్భంలో దేవుడు చెప్పేసాడండి. ఎందుకంటే దేవుడు ఎంత మంచోడు అంటే, తన మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఎవరితో చెప్పుకుంటాడు చెప్పండి? దేవుడు ఎవరితో చెప్పుకుంటాడు? పిల్లలైన మనతోనే కదా. మనతో ఆయన ఆవేదన చెబుతూ బైబిల్లో ఒక మాట రాశాడండి. నిజంగా హార్ట్ఫుల్గా బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా కూడా ఈ వచనాల వెనక దేవుడు మనసు ఉందని ఆలోచిస్తూ చదివే వాళ్ళు ఎవరైనా కూడా ఆ మాట దగ్గర చాలా బాధపడతారండి. బాధపడటం కాదు, ఆ మాట అర్థమైతే బాధ్యతలు తీసుకుంటారు దేవుడు పక్షాన. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం ఏమండి బైబిల్లో చూద్దాం. విలాపవాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్త చదువుదాం. విలాపవాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నారు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది అంటున్నాడు దేవుడండి. ఇదిగో ఈ పిల్లల కార్యక్రమాలను బట్టి నేను ఏడుస్తున్నాను అంటే ఆయనకు పండగ చేస్తున్నాం మనం. ఆయనే అంటున్నాడు. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా చూడండి. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైపోయారు. దేవుడు పిల్లలు దేవునికి ఏమైపోయారట? దూరస్తులైపోయారట. ఇక్కడ ఇంకొక పదం ప్రయోగించాడండి దేవుడు. ఏంటో పదం అంటే, నా ప్రాణమును ఓదార్చి. చూసారా? నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు. ఈ పదాలు చూసారు ఎలాగున్నాయో? నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వాళ్ళు అంటే మనుషులు ఎవరి కోసం పుట్టారు అంటే, దేవుడికి సంతోషాలు ఇవ్వడానికి, దేవుడు ప్రాణానికి నెమ్మది ఇవ్వడానికి, ఆయన్ని ఓదార్చడానికి పుట్టారట. మేము ఉన్నాం కదా తండ్రి, మేము ఉన్నాం కదా మీకోసం చెప్పడానికి మేము ఉన్నాం కదా, మీకోసం చేయడానికి మేము ఉన్నాం కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఆ గ్రామం పాడైపోయిందని బాధపడుతున్నారా? ఈ పట్టణం పాడైపోయిందని బాధపడుతున్నారా? మీ పక్షాన మేము ఉన్నాము కదా. ఒక యోనా చెప్పినట్టుగా నినేవె పట్టణానికి మీ గురించి మేము చెబుతాం కదా. పౌలు గారు అన్యజనులకు అపోస్తుడుగా మారిపోయి నీ బాధ అంతా చెప్పినట్టుగా మేము చెబుతాం కదా తండ్రి, మేము బాధ్యతలు తీసుకుంటాం కదా మీ పక్షాన అని
దేవుడి బాధ ఏంటి? దేవుడి బాధ అంటే పిల్లలు నాశనం అయ్యారు. కిందకెళ్ళేసరికి చెప్తాడు, అది నా ప్రాణమును తెప్పరల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి, నా శత్రువులు ప్రబలిపోయి ఉన్నారు, నా పిల్లలు నాశనం అయిపోయిరి. అదండి బాధ. ఏంటి చెప్పండి ఇప్పుడు ఓరల్గా దేవుని బాధ? నా పిల్లలు నాశనం అయిపోయిరి, నా పిల్లలు నాశనం అయ్యారు. ఎవరు దేవుని పిల్లలు? ఎంతకి? భూమి మీద ఉన్న మనుషులు. ఎంతమంది దేవుడికి పిల్లలు? కోట్ల మంది. మీకు ఎంతమంది పిల్లలు చెప్పండి? ఇక్కడ కూర్చున్న ఎవరిలోనైనా నాకు 5 పిల్లలు ఉన్నారన్న చేయలేపండి. ఉండరు. 4 పిల్లలు అన్న వాళ్ళు చేయలేపండి. కష్టమే. 3 అక్కడక్కడ కర్నూలు ప్రాంతానికి వెళ్తే ఉంటారండి. కర్నూలు ప్రాంతం అంతా 3 పిల్లలు ఉంటారు. మ్యాక్సిమం ఓవరాల్గా చూసుకుంటే అందరికీ ఎంతమంది పిల్లలు చెప్పండి? 2 పిల్లలు. 2 పిల్లల్లో ఒకడు త్రాగుబోతూ ఒకడు తిరుగుబోతూ. తల్లిదండ్రులు ఎలాగుంటారు నాకు చెప్పాలి. వాళ్ళ మనసు ఎలా ఉంటుంది నాకు చెప్పాలి. ఎంత వేదనండి. ఒకడు త్రాగుబోతూ రోజు త్రాగేసి ఇంటికి వస్తాడు, ఒకడేమో తిరిగిపోతూ రోజు తిరిగేసి ఏమండి పార్కులంప, ఏమండి మరి సినిమా హాల్లంప, క్లబ్బులంక, పబ్బులంక అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు. గ్రామం అంతా వాడి గురించి చెడుగా మాట్లాడుకుంటుంది. ఒకడు వ్యభిచారం అయిపోయాడు, ఒకడు త్రాగుబోతు అయిపోయాడు. ఆ తల్లిదండ్రుల మనసు ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి. ఏ తల్లి సంతోషంగా ఉంటుంది? ఏ తండ్రి సంతోషంగా ఉంటాడు? అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, 2 పిల్లలు పాడైపోతేనే మనసు బాగోలేనప్పుడు దేవుడికి ఎంతమంది పిల్లలు అని చెప్పుకున్నాం? ప్రజెంట్ భూమి మీద ఉన్న వాళ్ళట సుమారు 800 కోట్లట. కోట్ల మంది పిల్లలు పాపం చేస్తుంటే రోజు చూస్తున్న దేవుడికి ఎలాగుంటుంది చెప్పండి? బాగా ఆలోచించండి మీరు. ఇక్కడ మీరు చదువుతున్నప్పుడు అండి చాలామంది అనుకుంటారు, దేవుడు ఏంటండి బాధపడటం ఏంటి, కన్నీళ్ళు ఏంటండి, దేవుడు కన్నీళ్ళు వస్తాయా, చాలా స్ట్రాంగ్ కదా అని అనుకుంటున్నారేమో. ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, బాగా ఆలోచించండి నేను చెప్పే మాట. సహజంగా తల్లిదండ్రులు అండి పిల్లలు చేసే పాపాలన్నీ లైవ్లో చూడరు. తల్లిదండ్రులు చూసేటట్టుగా పిల్లలు పాపాలు చేస్తారా? చాటుగా తల్లిదండ్రులు కనబడకుండా ఎక్కడో పాపాలు చేస్తూ ఉంటారు. ఎక్కడో పాపాలు చేస్తే ఎవరో నీతో చెప్తారు, అంతేనా? మీ అబ్బాయి పలానా బార్లో కూర్చొని త్రాగుతున్నాడు, నువ్వు చూసావా, విన్నావా? విన్నావు. విన్నప్పుడే బాధపడుతున్నావా? బాధపడుతున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు వింటున్నాడా, డైరెక్ట్గా పాపం చేస్తున్నప్పుడు లైవ్లో చూస్తున్నాడా? ఎలాగుంటుంది ఇప్పుడు దేవుడికి మీరు చెప్పండి? ఏడుపు రాదా? వ్యభిచారం చేస్తే చూస్తున్నాడు, త్రాగుబోతు చూస్తున్నాడు, కయ్యను హేబేల్ని చంపేస్తుంటే చూస్తున్నాడు, నరకటం చూస్తున్నాడు, చంపటం చూస్తున్నాడు, ఏమంటే పాడు చేసేయడం చూస్తున్నాడు, అత్యాచారాలు చూస్తున్నాడు, మానభంగాలు చూస్తున్నాడు. ఇవన్నీ కళ్ళారా చూస్తున్న దేవుడికి పిల్లల విషయంలో ఏం కలుగుతుంది చెప్పండి? బాధ, వేదన. అందుకే చివరి పదం అక్కడ ఏమన్నాడు? శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు నాశనమైపోయిరి. చూసారా పదం ఎలాగుందో? నా పిల్లలు నాశనమైపోయారు, నా పిల్లలు నాశనమయ్యారు, నా పిల్లలు నాశనమయ్యారు. మనుషులు నాశనమయ్యారు. మనుషులలో మంచివాళ్ళు లేరు. కన్నాను, తల్లి గర్భంలో వాళ్ళకి దేహాన్ని కట్టాను, ఆ నోరును చేశాను, ఆ కాళ్ళను చేశాను, ఆ కళ్ళు చేశాను, ఆ అవయవాలన్నీ ఎంతో ఇష్టంగా తల్లి గర్భంలో నేను చేసుకున్నాను. వాళ్ళు భూమి మీదకి వెళతారని తల్లిని చేశాను ప్రేమించడానికి, తండ్రిని పెట్టాను, అన్నను పెట్టాను, తమ్ముడిని పెట్టాను. కుటుంబం అనే ఒక బంధాన్ని ఏర్పాటు చేసి ఆ బంధాల మధ్యలో పెట్టి నా ప్రేమను ఆ కుటుంబం ద్వారా వాడికి అందించాను. అది చాలదన్నట్టుగా ప్రకృతిలో ఉన్న రంగులు, రుచులు, వాసనలు అనుభవించడానికి సమస్తాన్ని వాడి పాదాక్రాంతం చేస్తే, పాదాల క్రింద పెడితే, నన్ను వాదార్చవలసిన వాడు, ఇంత చేసిన తండ్రి మీరు ఎలా ఉన్నారని అడగవలసిన వాడు, ఇంత నా కోసం కష్టపడిన దేవా మీ కోసం ఏం చేయాలని అడగవలసిన వాడు, దేవుడిని లెక్కలేనన్ని దినాలు మరిచిపోయి ఈ లోకపు పాపానికి కట్టుబానిసై కళ్ళ ముందే పాపాలు చేస్తుంటే, కన్న పరలోకపు కన్న తండ్రికి కంట ఏమొస్తుందట? కన్నీరు. ఎందుకయ్యా మీ కన్నీరు అంటే చివరికి అంటున్నాడు, శత్రువులు ప్రబలుతున్నారు, శత్రువులు ప్రబలుతున్నారు. దేవుడు లేడనే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, మతోన్మాదం పెరిగిపోతుంది. దేవుడు 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 అనే పిల్లలు, దేవుడు అన్న పిల్లలు తగ్గుతున్నారు.
దేవుడు పని అనే పిల్లలు తగ్గుతున్నారు. దేవుడు మా తండ్రి, నేను ఆయన కోసం బ్రతుకుతానన్న వాళ్ళు తగ్గుతున్నారు. వాళ్ళ కోసం పెరిగే వాళ్ళు, వాళ్ళ కోసం, వాళ్ళ ఆనందాల కోసం బ్రతికే వాళ్ళు ఎక్కువైపోయారు. శత్రువులు ప్రబలారు, నా పిల్లలు నాశనం అయిపోయారు. బాధపడుతున్నాడండి. ఈ బాధ వేదన, తండ్రి పడుతున్న బాధ వేదన ఒక ఆయన చూస్తున్నాడు పక్కనే ఉండి. తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు ఎవరైనా యేసు ప్రభు. ఊరుకుంటాడండి? నాన్న ఏడుస్తుంటే మంచి కొడుకు కదండి. పరలోకంలో మనందరికంటే ముందు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు కదా. ఆయన ఈ వేదన అంతా చూస్తున్నాడు, ఆయన ఈ బాధ అంతా చూస్తున్నాడు. నేను వెళతాను తండ్రి, మీ బాధకు ఒక ఫుల్ స్టాప్ పెడతాను. నీ పిల్లలైన వారందరినీ ఆ పాపపు ఊబిలో నుండి లాగేస్తాను. ఇదంతా కూడా పరలోకంలో జరిగిందండి. ఈ రాక సిద్ధమైంది. జగత్తు పునాది వేయబడక మునిపి ప్లానింగ్స్ అన్ని సిద్ధం చేసేసాడు తండ్రి, ఏ కాలంలో యేసుక్రీస్తుల వారిని పంపాలో. ఈ విషయం దేవుడు ఏది చేయాలనుకున్నా కూడా ముందుగా ప్రవక్తలకు చెప్పేస్తాడు. బాగా వినండి, దేవుడు ఏది చేయాలనుకున్న ముందు ఎవరికి చెప్తాడు? ప్రవక్తలకు చెప్తాడు. ప్రవక్తలకు చెప్పగానే ప్రవక్తలకు చెప్పింది అంతా కూడా మరో శక్తి వింటది. ఎవరు? అపవాది వింటుంది. అంటే నేను మనుషులందరినీ పాపులుగా మారిస్తే, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, నేను మనుషులందరినీ పాపులుగా మారిస్తే, నేను మనుషులందరినీ సెల్ఫిష్ స్వార్థపరులుగా మార్చేశాను. నీ కోసం నువ్వు బ్రతుకు, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతుకు, నీ పిల్లల కోసం నువ్వు బ్రతుకు, నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు బాగుంటే చాలు, ఎవడేటిపోతే నీకెందుకు అన్నట్టుగా మార్చేశాను అందరినీ. ఇలా నేను అందరినీ మార్చేస్తే ఇప్పుడు యేసుప్రభు వెళ్ళి మనందరికీ తండ్రి ఉన్నాడు, మీ సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్టాలి, వీళ్ళందరినీ దైవాలుగా మార్చాలి, మనం దైవ కార్యక్రమాలు చేయాలి, మనం పాపం చేయకూడదు, పరిశుద్ధం అయిపోవాలి అని యేసుక్రీస్తుల వారి ఆయన వెళ్ళి లోకాన్ని మార్చేస్తాడట. ఇప్పుడు నా గురుతర బాధ్యత ఏంటంటే, నేను వెంటనే అడ్డుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తుల వారి లోకానికి రాకుండా నేనేం చేయాలి? ఇప్పుడు అడ్డుకోవాలి అని కన్న తండ్రి కన్నీళ్లు తుడవడానికి ఆయన వస్తుంటే, ఆయన రాకను అడ్డుకోవడానికి అపవాది ప్రయత్నించి చాలా మంది రండి కన్నీళ్లు పాలు చేసిందండి. చాలా మంది కుటుంబాలు, చాలా మంది జాతులే నాశనం అయిపోయండి. ప్రభుని లోకంలో నిలబెట్టడానికి ప్రణాళిక వేశాడు. ప్రణాళిక అంత ముందు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాము నీకు ఒక మాట ఇస్తున్నాను. అబ్రహాం సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ ప్రపంచ మానవాళిని రక్షించడానికి రక్షణ కార్యక్రమం అనేది ఒక మూల ప్రారంభించాడు. ప్రపంచం మొత్తాన్ని రక్షించడానికి రక్షణ వ్యవస్థను ఒక మూల నుంచి ప్రారంభించాడు. అది ఎక్కడి నుంచి ప్రారంభించాడు అంటే అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభించాడు. అంతే కదండి. ఇప్పుడు ఇల్లంతా మనకి ధూళి దుమ్ము పట్టేసింది అనుకోండి, మందిరం అంతా చెడిపోయి బూజులు దుమ్ము ధూళి మురికి పట్టేసింది అనుకోండి, క్లీనింగ్ ఎక్కడ ప్రారంభిస్తారు చెప్పండి? ఏదో ఒక మూల నుంచి కదండి, ఇలా కదండి చేసుకుంటూ వెళ్తాం, ఒక మూల నుంచి కదా చేసుకుంటూ వెళ్తాం. ఈ శుభ్రం చేయటం, ఈ మానవాళి పాపాలను కడగటం, మానవుల్ని దేవుళ్ళు నిలబెట్టడం అనేది అబ్రహామును సెలెక్ట్ చేసుకుని అబ్రహాము నిలబెట్టాడు. అబ్రహాము నువ్వు నిలబడాలి నా కోసం, నీ జీవితం ద్వారా నువ్వు నిలబడటం ద్వారా ఏం జరుగుతుందో చెప్తానని ఒక మాట అబ్రహాముకి చెప్పాడండి. ఒకసారి ఆదికాండం మీరు తీయండి. ఈ ఆదికాండంలోనే యేసుక్రీస్తుల వారి రాకకు ప్రణాళికలు అంతర్లీనంగా యేసుక్రీస్తుల వారి రాక అనేది సిద్ధమవుతుంది. ఆదికాండము 12వ అధ్యాయము మీరు 3వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం అండి. నిన్ను దూషించే వాళ్ళని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు, ఆ పదాలు అండర్లైన్ చేసుకోండి. నీ వలన అబ్రహాము, నీ వలన భూమి యొక్క సమస్త వంశములు అన్నాడు. చూసారా? భూమి యొక్క సమస్త వంశములు అంటే అబ్రహాము ద్వారా దేవుడు వేసిన ప్రణాళిక ఏంటంటే, నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశాలు, వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళ, లేదంటే భారతదేశంలో ఉన్న వాళ్ళ, చైనాలో ఉన్న వాళ్ళ, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ, భూమి మీద ఉన్న సమస్త వంశాలు, టోటల్ ఈ భూమిని మొత్తం
క్లీన్ చేయబోతున్నాను, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ రక్షణ ఇవ్వబోతున్నాను, ఈ భూమి మీద ఉన్న వంశాలన్నింటినీ కూడా ఆశీర్వదింపబోతున్నాను. అదేనా అక్కడ ఉంది. నీ వలన, చూడండి బాగా చదవండి, నీ వలన భూమి మీద ఉన్న సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును. ఏమండి, చాలా మంది వచనం చదివి జనవరి 1వ తారీఖు కూడా ఇది ఇస్తారు వచనం వాగ్దానాల్లో. నీ వలన ఆశీర్వదింపబడును అంటే ఏమనుకున్నారంటే మన వాళ్ళు ఆశీర్వాదం అంటే ఇల్లులు, పొలాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకున్నారు. నీ వలన, నీ సంతానం వలన భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయి అంటే ఆశీర్వాదం అంటే అర్థం ఏంటో తెలుసండి. అపోస్తలుల కార్యాలు చూడాలి బాగా, బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. యేసుక్రీస్తుల వారు ఇప్పుడు నీ సంతానం వల్ల భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి అంటే అబ్రహాము సంతానం ఎవరని చదువుకుంటాం మన గలతీ పత్రికలో. అబ్రహాము సంతానము క్రీస్తు. లేదా ముందు ఆ మాట చూస్తారా, నీ వలన భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి అన్నాడు కదా. ఇంతకీ ఎవరా సంతానం? యేసుక్రీస్తు. గలతీలకు రాసిన పత్రిక, లేదంటే ముందు ఆ మాట చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకనిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనిను, ఆ సంతానము క్రీస్తు. బాగా ఆలోచించాలి. మళ్ళా చెప్తాను ఇదంతానండి, కొంచెం నెమ్మదిగా ఆలోచించండి. ఇక్కడే ఉంది విషయం. ఈ ఒక్క విషయం అర్థమైతే నేను ముందుకెళ్ళిన తర్వాత చెప్పే విషయాలన్నీ బైబిల్ చాలా బాగా అర్థమవుతుంది మీకు. అబ్రహాముతో అంటున్నాడు, భూమి మీద ఉన్న నా పిల్లలందరూ నాశనం అయిపోయారు నాయన అన్న. భూమి మీద ఉన్న పిల్లలందరూ నాశనం అయ్యారు. ఈ భూమి మీద ఉన్న పిల్లలందరూ రక్షించబడాలి అంటే, పాపాలు మానేయాలి అంటే నీ సంతానం వలన భూమి మీద ఉన్న వంశావళులన్నిటిని నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇంతకీ అబ్రహాము సంతానం ద్వారా వచ్చిన ఆ సంతానం ఎవరు అంటే, గలతీ పత్రిక వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు, అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ సంతానం వలన భూమి మీద ఉన్న వంశాలను ఆశీర్వదిస్తానని. ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు. అంటే అబ్రహాములోంచి క్రీస్తు ఎలా వచ్చాడు మరి? అబ్రహాము సంతానం ఇస్సాకు అయితే, ఇస్సాకు సంతానం యాకోబు అయితే, యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులు తెలుసు కదా మీకు, 12 గోత్రాలు. ఆ గోత్రాలలో ఒక గోత్రమే యోధా గోత్రం. ఆ యోధా గోత్రంలో నుంచి వచ్చాడు యోధా గోత్రపు సింహం. ఎవరు? యేసుక్రీస్తు. అంటే అబ్రహామును నిలబెట్టింది యేసుక్రీస్తుల వారి కోసం. జాగ్రత్తగా వినండి, అబ్రహామును నిలబెట్టింది యేసుక్రీస్తుల వారి కోసం. అబ్రహాములో నుండి, అబ్రహాము సంతానంలో నుండి యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తుల వారి వల్ల ఈ భూమి మీద ఉన్న సమస్త వంశాలకి ఏం రావాలి? ఆశీర్వాదం రావాలి. ఇంతకీ ఏంటంటే ఆశీర్వాదం అంటే? అపోస్తలుల కార్యాలు మీరు జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 25 చూడండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును ఇప్పుడు మీరు వారసులైపోయారు. చూసారా, ఇప్పుడు మీరు వారసులైపోయారు. ఒకప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, ప్రవక్తలకు చెప్పాడు కదా, నీ సంతానం వలన భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయని. దానికి ఇప్పుడు మీరు వారసులయ్యారు. ఎలా వారసులయ్యారు? 26వ వచనం, పక్క వచనం. ఎలా వారసులయ్యారు? దేవుడు తన సేవకుని పుట్టించి. ఎవరా సేవకుడు? యేసుక్రీస్తు అండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాడు. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి?
దుష్టుని యొద్ద నుండి మిమ్మును మళ్లించుట వలన ఆయన మిమ్మును ఏం చేశాడట? ఆశీర్వదించాడు. అంటే అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ భూలోకానికి వచ్చిన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఇప్పుడు దుష్టత్వం నుండి మళ్లింపబడటం, దుష్టుని నుండి మళ్లించటం, దుష్ట స్వభావం నుండి మళ్లింపబడటం, నరహత్య, వ్యభిచారము, దొంగతనము, మోసాలు, ఏమండి భయంకరమైన మారణ హోమాలు, వీటన్నిటి సృష్టికర్త ఎవరు చెప్పండి? అపవాది. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. నరహత్యను ప్రారంభించింది ఎవరు? వాడే. అంటే నరహత్యలు, అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, పాపాలు మానవ జాతికి నేర్పి మానవ జాతిని నాశనం చేస్తే అపవాది అక్కడ నుండి మళ్ళించి ఆ పాపపు ఊబి నుండి, ఆ పాపపు కోపం నుండి లాగడానికి, మళ్ళించడానికి వచ్చిన వారే యేసుక్రీస్తుల వారు. అదే ప్రభు ద్వారా ఈ లోకానికి అందిన అత్యంత ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. ఏమంటే నిజంగా దుష్టత్వం నుండి మళ్లింపబడటం ఆశీర్వాదమా? బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక తల్లికి ఇద్దరు కొడుకులు, ఒకడు తాగుబోతూ ఒకడు తిరిగిపోతూ. నేను అడుగుతున్నాను, ఇప్పుడు అనుకుందాం, కాసేపు జనరల్గా ఆలోచిద్దాం. తాగుబోతాడు కలెక్టర్ అయిపోయాడు, అయినా ఇంటికి వచ్చి తాగుతున్నాడు. తల్లికి సంతోషమేనా? సంతోషమా? కాదండి. కలెక్టర్ అయిపోయి ఇంట్లో ఇంటి నిండా త్రాగుబోతుగా ఉన్నా సరే ఏ తల్లికి సంతోషం ఉండదు. బయట కలెక్టర్ కావచ్చు కాక ఇంట్లో ఎలాగొన్నాడు వీడు. ఇంట్లో కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంట్లోకి వచ్చి తాగుతున్నాడు. తాగి తల్లి ఉంటుంది, కొడుకు చచ్చిపోతాడు ముందు. అంతే కదండి. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, తాగుబోతోళ్ళు ముందు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు చచ్చిపోయాడు అంటే త్రాగి కిడ్నీలు పోతాయి, లివర్ పోతుంది, ఒంట్లో ఉన్న అవయవాలన్నీ పోయాయి, చచ్చిపోయాడు. ఇప్పుడు తల్లికి డబ్బు ఉంది కదా, కలెక్టర్ ఉద్యోగం ఉంది కదా, ఇంటి నుండి డబ్బు ఉంది కదా, సలాం కొట్టడానికి కింద సేవకులు ఉన్నారు కదా, తల్లి ఆనందంగా ఉంటుందా? త్రాగుబోతుని బట్టి మీరు చెప్పండి. ఉండదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ త్రాగుబోతు మారిపోయి మంచివాడైపోయి త్రాగకుండా హ్యాపీగా సంతోషంగా కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నాడు అనుకోండి, అది అసలైన ఆశీర్వాదం అంటాను నేను, కాదా? అలాంటి వాటి నుండి మళ్లించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. త్రాగుబోతులు మార్చాడు, తిరుగుబోతులు మార్చాడు, దొంగలను మార్చాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ఆ రోజు చంపుతుంటే అడ్డుపడి ఆవిడ పాపాలు క్షమించి మంచి స్త్రీగా నిలబెట్టాడు. ఒక సమరయ స్త్రీని మంచి స్త్రీగా చేసి నిలబెట్టి ఆవిడ ఏకంగా సువార్తికురాలుగా మార్చేశాడు. వాక్యం చెప్పే స్థానంలోనికి తీసుకెళ్ళిపోయాడు. వాక్యం చెప్పలేదంటే సమరయ స్త్రీ మారిపోయిన తర్వాత. పొట్టి జక్కయ్య లంచగొండే, ఒక మంచి ఆఫీసరే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, మంచి జాబు, బోలు డబ్బులు ఉన్నాయి, కానీ అతని వ్యక్తిత్వం ఏంటి చెప్పండి? లంచగొండి. మార్చాడా లేదా చెప్పండి? మార్చాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తుల వారు ఏం చేస్తున్నాడంటే భూమి మీదకి వచ్చి దుష్టత్వం నుండి మళ్లించుట వలన భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఇవ్వడానికే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి రాబోతున్నాడు. బాగా వినండి. కన్న తండ్రి కన్నీళ్లు తుడవడానికి, కన్న తండ్రి ప్రారంభంలో చదివించారు కదా 1:16, నా కంట ఏం ఒరుగుతుంది? కన్నీరు. కారణం ఏంటి? నా పిల్లలందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు, దుర్మార్గులు అయిపోయారు, పాపులు అయిపోయారు. అంటే ఆ కన్నీళ్లు తుడవడానికి, నాశనం అయిపోయిన మానవ జాతిని ఆ దుష్టత్వం నుండి మళ్లించడానికి 2023 సంవత్సరాల క్రితం ఎవరు పుట్టారు? యేసు ప్రభు పుట్టాడు. ఇది బాగుంది ఇక్కడ వరకు. ఆయన బాధపడ్డాడు, ఈయన వచ్చి చక్కగా అబ్రహాము సంతానంలో వచ్చి భూమి మీద ఉన్న మనుషులందరికీ చక్కగా ఆశీర్వాదం ఇచ్చాడు, కాపాడాడు. ఇది బాగుంది, కానీ మధ్యలో జరిగింది తెలియాలి. ఇప్పుడు అబ్రహాముతో ఎప్పుడైతే దేవుడు మాట ఇచ్చాడో, అబ్రహాము నీ సంతానంలో నుండి ఈ భూమి మీద ఆశీర్వాదాన్ని ఇచ్చే క్రీస్తు వస్తున్నాడని ఎప్పుడైతే అబ్రహాముతో చెప్పాడో, అప్పుడు అపవాది రాబోయే క్రీస్తును ఆపడానికి అది చేసిన ప్రయత్నాలు, రాబోయే క్రీస్తును ఆపడానికి అది పెట్టిన ఇరుకులు, ఇబ్బందులు ఇప్పుడు మీరు చదవాలి. అబ్రహాము సంతానం మీకు తెలుసు. అబ్రహాము సంతానం ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు సంతానం యాకోబు. యాకోబు సంతానం 12 గోత్రాల ఇశ్రాయేలీలు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిందండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసింది. ఈ ఇశ్రాయేలు జాతి అనేది కనుక నిలకడగా నిలబడింది అంటే ఈ జాతిలో నుంచే ఎవరు వస్తారు? యేసుక్రీస్తు వస్తారు. కనుక ఈ జాతిని చంపాలి. ఏ జాతి?
ఇశ్రాయేలు జాతిని లేకుండా చేయాలి. అందుకే 430 సంవత్సరాలు అసలు దేవుడు ఎవరో తెలియనివ్వకుండా చేసేసింది, పట్టుకెళ్ళి ఎక్కడ పడేసింది? ఐగుప్తు బానిసత్వంలో పడేసింది. ఐగుప్తు బానిసత్వంలో పడేసిన తర్వాత ఎప్పుడుకో ఆ బానిసత్వం వల్ల వాళ్ళకి దేవుడు గుర్తొచ్చాడు తప్ప, బాధల వల్ల దేవుడు గుర్తొచ్చాడు తప్ప, వాళ్ళలో భక్తి పుట్టి దేవుడు జ్ఞాపకం వచ్చాడు వాళ్ళకి. ఫరో శుభ్రంగా కుమ్మేస్తున్నాడు ఐగుప్తులో వేసి, అప్పుడు జ్ఞాపకం వచ్చాడు ఎవరు? దేవుడు. పోలే ఇప్పటికైనా జ్ఞాపకం వచ్చాను కదా అని మోషేను పుట్టించాడు. జాగ్రత్తగా వినండి, మోషేను పుట్టించి బాగా వినండి. చాలామంది ఏమనుకున్నారంటే మోషేను పుట్టించింది అక్కడి నుంచి విడిపించడానికి అనుకున్నారు. నో, అక్కడ విడిపించడం అనేది దేవుడికి చిన్న పని అండి. విడిపించడానికి కాదు ఎవడు మోషే పుట్టింది. విడిపింపబడిన ఈ ప్రజలకి దేవుడు అంటే ఎవరో చెప్పాలి, వాక్యం చెప్పడానికి పుట్టాడు. దేవుడు మనసు కరెక్ట్గా మోషే అయితేనే చెప్తాడు, విసుక్కోకుండా చెప్తాడు. సాత్వికుడు, నెమ్మది కలిగిన వాడు, భరించగలుగుతాడు మందని. ఎంతమంది తిట్టినా, ఎంతమంది తిరగబడినా దేవుడు పిల్లలే అని ఓర్చుకోగలుగుతాడు. వాళ్ళనే సేవకులుగా పెడతాడండి. ఎవరిని పెడతానని పెట్టాడు దేవుడు. ఓర్పు ఉండాలి నాయకుడికి, ఓర్పు ఉండాలి నాయకుడికి, నెమ్మది ఉండాలి నాయకుడికి, సాత్వికం ఉండాలి. అలాంటి నాయకుడిగా ఇతనైతే కరెక్ట్. వీళ్ళలాగో అక్కడి నుంచి మళ్ళిస్తాడు. మళ్ళించిన తర్వాత నా ఆజ్ఞలన్నీ చెబుతాడు, పాపానికి దూరం చేస్తాడు ఈ జాతిని పవిత్రపరుస్తాడు. ఎందుకంటే ఈ జాతి పవిత్రంగా ఉంటేనే ఇందులోంచి పవిత్రుడు వస్తాడు. ఎవరు? యేసు ప్రభు. ఈ ఆలోచనతో మోషేను పుట్టించి వాళ్ళని రప్పించాలనుకునేసరికి దెయ్యానికి ప్లాన్ అర్థమైపోయి మోషే పుట్టిన వెంటనే ఏం చేసిందో మీకు తెలియదు కాదు. ఆ రోజు ఏం చేసింది? ఆ జాతిలో పుట్టిన మగపిల్లలందరినీ చంపేస్తుంది. ఆ రోజు చంపేస్తుంది. మోషే నాయకుడిగా ఎందుకు పుట్టాడు అంటే దీని వెనకాల కారణం ఒకటి. మీరు లోపలికి వెళ్ళి ఆలోచించండి. మోషే పుట్టుక కారణం ఏంటంటే యోధ జాతిని కాపాడాలి. యోధ జాతిని ఎందుకు కాపాడాలంటే ఈ జాతిలో నుండి ప్రపంచం మొత్తాన్ని రక్షించే రక్షకుడు రాబోతున్నాడు. కనకండి ఈ జాతి మీద టార్గెట్ పెట్టింది. ఆ రోజు మీకు తెలియదు కాదు, మోషే పుట్టిన వెంటనే మోషేను చంపడానికి ప్రయత్నించి ఆ రోజు మగపిల్లలందరినీ చంపేసిందండి. చంపిందా? చంపింది. మీరు బాగా ఆలోచించండి. మీ గర్భాన్ని పుట్టిన మగబిడ్డ చచ్చిపోతే కుటుంబం అంతా ఏమొస్తాయి చెప్పండి? ఆ కుటుంబం మొత్తంలో ఏమొస్తాయి? కన్నీళ్ళు. యోధ జాతికి మొదలైంది కన్నీళ్ళు. యోధ జాతికి మొదలయ్యే ఈ కష్టాలు. మగపిల్లలు అందరూ చచ్చిపోయారు. దేవుడు ఏదో రకంగా మోషేని కాపాడాడు. మోషే పెద్దవాడయ్యాడు. బాగా వినండి, మోషే పెద్దవాడైన తర్వాత ఎన్ని శ్రమలు పెట్టిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు తెలియదు కాదు. మోషే పెద్దవాడైన తర్వాత మోషే అయిపోయింది. మోషే కాలం అయిపోయింది. మోషే కాలం అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా నెమ్మదిగా ఆలోచిస్తే ఈ జాతి విస్తరించింది. అక్కడి నుంచి విడిపించబడ్డది. సొంత దేశానికి వెళ్ళిపోయారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. దీని కక్ష మాత్రం ఆగటం లేదండి. ఈ జాతి మొత్తాన్ని ఎలాగోలా నేను లేకుండా చేయాలి. మరలా ఎస్తేరు గ్రంథం మీరు చదువుకుంటారు. ఎస్తేరు గ్రంథం యొక్క సారాంశం ఏంటి చెప్పండి? యోధా జాతిని మొత్తం అంతం చేయడానికి మరలా మరొకరిని సిద్ధం చేసింది. సిద్ధం చేసిందా? అక్కడ ఫరోని సిద్ధం చేసింది, వాడి వల్ల అవ్వలేదు. ఇక్కడికి వచ్చేసరికి హామానుని సిద్ధం చేసింది. కాబట్టి జస్ట్ మొర్దెకై అంటే ఒక వ్యక్తి నమస్కారం పెట్టకపోతే అతన్ని చంపాలనుకోవట్లేదు. వాడు ఎవరిని చంపాలనుకున్నాడు? మొత్తం యోధ జాతి ఉండడానికి కుదరదు అన్నాడు. ఏమంటే ఆ మనసు వాళ్ళలో పుట్టించింది ఎవరనుకుంటున్నాడు? అపవాది. ఎందుకంటే యోధా జాతి బ్రతికి బట్టగట్టిందా? ఈ యోధా జాతిలోంచి ఎవరు వస్తారు? యేసుప్రభు వస్తారు. టార్చర్ ప్రారంభించిందండి మళ్ళా ఎవరికి? యోధా జాతికి. ఏమంటే ఇదంతా మీరు ఆలోచిస్తుంటే ఆయన కన్నీళ్లు తొడవడానికి ఈయన వస్తుంటే ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు రాబోయే జాతిని ఎంత నలిపేస్తుందో మీరు ఆలోచించాలి. ఎంతమంది చచ్చిపోతున్నారో మీరు ఆలోచించాలి. ఎంతమంది కుటుంబాలలో కన్నీళ్లు కారుతున్నాయో మీరు ఆలోచించాలి. యోధ జాతిని మీకు తెలియదు కదా. ఎస్తేరు గ్రంథం మీరు చదువుకుని ఉంటారు. అక్కడ జరిగిందంతా మీకు తెలుసు. అందుకే నేను చూపించటం లేదు, వెళ్ళిపోతున్నాను ముందుకి. అక్కడ జరిగిన వదంతా మీకు తెలుసు. అక్కడ జరిగిన ఘోరాలు మీకు తెలుసు. ఆ రోజు అండి మొర్దెకై దేవుడు ధైర్యంగా తెగించి ఆ రోజు ఎస్తేరును వాడుకుని ఎస్తేరు మీద కోప్పడతాడు. మీకు తెలియదు కాదు కదా. నువ్వు గనక యోధా జాతిని కాపాడడానికి నువ్వు ముందుకు రాకపోతే దేవుడు నీ స్థానంలో మరొకరిని వాడుకుంటారు. నువ్వు అన్యాయం చేస్తున్నావు యోధా జాతి కానీ బెదిరిస్తాడు. కూతుర్ని తెలుసు కదా మీకు, ఎస్తేరుని. భయపడుతుంది రాజు దగ్గరికి వెళ్ళడానికి పాపం. ఎందుకంటే రాజు రమ్మనకుండా ఎవరు వెళ్ళినా కూడా రాజు ఏం చేస్తాడు?
చంపేస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళు, ఈ అన్యాయం అంతా చెప్పు అంటున్నాడు. రాని అయినా సరే రాజు పిలవకుండా వెళ్ళకూడదు, భయపడుతున్న వేళ చెప్పాడు. అప్పుడప్పుడు ఒక మాట అంటదండి, మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నా ప్రాణాలు ఉంటాయో లేదో తెలీదు, ఈ యోధ జాతిని కాపాడడానికి మాత్రం నేను వెళుతున్నాను రాజుగారి దగ్గరికి, నేను బ్రతికాను అనుకోండి, మీరు బ్రతుకుతారు. నిజంగానండి, ఆ మాటలు మీరు అక్కడ చదువుతున్నారు చూడండి. ఒక రెఫరెన్స్ ఆ వచనం చెప్పమ్మా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం అండి. జాతిని కాపాడడానికి వెళుతున్న ఆవిడ మాట్లాడుతున్న మాట అండి ఇది. నేను నశించదను, అటువలనే మొర్దుకై బయలుదేరి తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. చూసారా, ఇక్కడ ఉపవాసాలు చేస్తున్నారు. ఆవిడ యోధా జాతిని కాపాడడానికి రాజు దగ్గరికి వెళుతుంది. ఏమన్నా ఎంతమంది ఏడుస్తున్నారండి, ఎంతమంది ప్రాణాలకు తెగిస్తున్నారండి, ఎంతమంది కష్టాలు పడుతున్నారండి. ఇదంతా ఎవరి కోసం నాకు చెప్పాలి? పుట్టబోయే యేసుక్రీస్తుల వారి కోసమా, పుట్టిన యేసుక్రీస్తుల వారి కోసమా? పుట్టబోయే యేసుక్రీస్తుల వారు పుడతాడని తెలిస్తేనే ఇన్ని త్యాగాలు చేస్తుంటే, పుట్టి సిలువుకి ఎంచుకున్న యేసు కోసం మనం ఎన్ని చేయాలి? మనం ఏం చెయ్యం, డిసెంబర్ 25కి కొత్త బట్టలు కొనుక్కుంటాం, అంతే కదండి. ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తారు? డిసెంబర్ 25కి కొత్త బట్టలు కొనుక్కుంటారు. పుట్టబోతున్నాడు యేసుక్రీస్తుల వారిని ఎలాగైనా ఈ భూమి మీదకి దింపాలని వెనకాల జాతులు పడుతున్న కష్టాలు, కుటుంబాలు పడుతున్న కన్నీళ్లు ఇప్పుడు మీతో చెప్తున్నాను. ఆ కాలం అయిపోయింది, యూదుల కాలం అయిపోయింది, ఎస్తేరు కాలం అయిపోయింది, దేవుడు అనుకున్న కాలం వచ్చేసింది. మత్తయి సువార్తకు వచ్చేసరికి మీకు తెలియదు, మీకు కాదు, ఒక ఆవిడని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరిని? మరియా, కన్యక మరియా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందా నువ్వు. ఏంటి చెప్పండి మరియమ్మ గారికి వచ్చిన ఆశీర్వాదం? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందా నువ్వు అంటే యేసుక్రీస్తుల వారి గర్భాన్ని మోయటమే మరియమ్మ గారికి వచ్చిన ఆశీర్వాదం. అంతే తప్ప ఆస్తులు, భూములు, ఇల్లు ఆవిడకి వచ్చిన ఆశీర్వాదం మీరు చెప్పండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివంటే యేసు ప్రభు పక్షాన కన్నీళ్ళని నీకు స్టార్ట్ అయినాయి అని అర్థం. దేవుడు ఎవరినైనా దీవించాడంటే వాళ్ళ పని అయిపోయిందని అర్థం. కానీ ఎవరు కోరుకుంటారు కన్నీళ్ళు? ఈరోజు క్రైస్తవ్యానికి ఏం కావాలి చెప్పండి? విందులు, వినోదాలు, పండగలు, ఏమంటే సంతోషాలు, సుఖాలు, పార్టీలు, ఇవి కదండి. ఈరోజు మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, జస్ట్ 4 చర్చిలు తిరిగితే చాలండి. మీరు ఈరోజు స్పెషల్గా ఈరోజు మీరు హైదరాబాద్ వచ్చి 4 చర్చిలు తిరిగారంటే అసలు ఇవి చర్చిలా, సినిమా థియేటర్లు అనుకుంటారు మీరైతే. అలాగుంటుంది హడావుడి అక్కడ. గుడికి వెళ్తున్నట్టుగా వెళ్ళరండి ఈరోజు చర్చిలకి. అసలు వస్త్రధారణ కానీ వాళ్ళ వేషధారణ కానీ చూడలేరు మీరు అసలు మీ కళ్ళతో. పండగ పేరుతో పచ్చి పాపం అండి, పండగ పేరుతో భయంకరమైన డ్యాన్సులండి, పండగ పేరుతో విందులండి, పండగ పేరుతో గెంతులండి, ఆనందాలండి. పండగట వాళ్ళకి. ప్రభుని లోకానికి దింపడానికి చచ్చిపోతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, ప్రాణాలకు తెగిస్తున్నారు. ఎస్తేరు అక్కడ ప్రాణభయంతో నేను ఉంటానో చచ్చిపోతానో తెలీదు, నా కోసం ఉపవాసం చేయండి అంటుంది. ఇదంతా ఎవరి కోసం అండి? వీళ్ళంతా ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ? యేసుక్రీస్తుల వారి కోసం. రాబోతున్నాడు, ఇంతకీ మన జాతిలోంచి వస్తాడట. ఈ జాతిని కాపాడితేనే ఈ జాతిలోంచి ఆయన వస్తాడట. ఈ జాతి ఉండాలి, ఈ జాతి మిగలాలి. చూసారండి, మత్తయి సువార్తకు వచ్చేసరికి రక్షకుని రాకను ఆపాలనుకున్న దయ్యపు ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. రక్షకుడు వచ్చేసాడు. ఎవరిలోకి వచ్చాడు? కన్యక మరియ గర్భంలోనికి వచ్చాడు. జాతిలో ఉన్నంతకాలం జాతిని బాధ పెట్టింది. ఇప్పుడు జాతిలో లేడు. ఆ జాతిలో నుంచి ఎక్కడికి వచ్చాడు? మరియమ్మ గారి కడుపులోకి వచ్చాడు. ఇప్పుడు దీనికి టార్గెట్ ఎవరు చెప్పండి? ఇప్పుడు అపవాది గారికి టార్గెట్ ఎవరు? ఇప్పుడు మరియా. స్టార్ట్ చేసింది మరియ మీద. చేసిందా? చేసింది. మరియని ఎంత బాధలు పెట్టి, ఎన్ని బాధలు పెట్టింది తెలుసండి. మరియమ్మను ఎన్ని బాధలు పెట్టింది తెలుసండి. కన్యక మరియా ఎప్పుడైతే బిడ్డ తన గర్భాన్ని పుట్టాడని తెలిసిందో, తనున్న తన స్వగ్రామాన్ని విడిచిపెట్టి జకర్యా, ఎలిజబెత్ల దగ్గరికి వెళ్ళిపోయింది. మీకు తెలుసు కదా, కొన్ని నెలల పాటు వాళ్ళ దగ్గర జీవించింది. నిజంగానండి ఆవిడ చేసిన ప్రయాణం చూస్తేనండి నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందండి.
గర్భాన బిడ్డ పడ్డాడు అని తెలియగానే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది తెలుసండి? ఒకసారి మత్తయి సువార్త మీరు చూడండి. మత్తయి సువార్త, ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త లేదా లూకా సువార్త చూద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుంచి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 39. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలోనికి ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లు చెప్పాను. 42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి. చూసారా, ఈవిడ కనిపెట్టేసిందండి. లోపల ఎవరున్నారు ఈవిడ మీద? పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టి మరియను చూడగానే యేసుప్రభు ఏమండి, లోపల ఉన్న యేసుప్రభుని చూడగానే ఈవిడ ఏమని మాట్లాడేస్తుంది డైరెక్ట్గా? నా ప్రభువు తల్లి, నా ప్రభువు, కడుపులో ఉన్న శిశువు రక్షకుడు, నాకు ప్రభువు. పుట్టాడా? ఇంకా పుట్టలేదు. అంటే యోధ జాతి అంతా కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మా ప్రభు వస్తాడు, మా ప్రభు వస్తాడు, మా ప్రభు వస్తాడు, మా ప్రభు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేశాడు, అదిగో ఆవిడ పొట్టలో ఉన్నాడు ప్రభు. అందుకే చూడగానే ఏం మాట్లాడుతుంది ఈవిడ? నా ప్రభు తల్లిని చూసే భాగ్యం, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకే అలా ప్రాప్తించాను. నేను ఎంతటి భాగ్యాన్ని పొందుకున్నానేంటి? నా ప్రభు తల్లి వచ్చిందేంటి మా ఇంటికి అంటుంది. ఏమండి, యేసు ప్రభువుని గర్భాన్ని మోస్తున్న తల్లి ఆవిడ ఇంటికి వెళ్ళగానే ఆవిడ ఎలా ఫీల్ అయిపోతుంది? నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చింది ఏంటి, నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చింది ఏంటి? మీకు మాట్లాడుతానండి. ఈరోజు ప్రభు తల్లి వచ్చిందా మన ఇంటికి? ప్రభువే మనల్ని ధరించేసుకున్నామా? వీళ్ళెంత గొప్పవాళ్ళండి. ఇప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళం అండి? క్రైస్తవులు ఎంత గొప్పవాళ్ళండి? ప్రభు తల్లి ఇంటికి వస్తేనే ఆవిడ అంతా ఆనందపడిపోతుంటే, క్రైస్తవులు అనగానే ఎవరు? క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తే వచ్చాడు మనలోనికి. ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత విధేయతతో ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి దేవుడికి. ఏవండి ఇవన్నీ, ఏవండి ఈరోజు క్రైస్తవుల్లో? ఈ సందర్భానికి ఎందుకు తీసుకొచ్చానంటేనండి, అసలు ఆవిడ ఉన్న ఊరండి నజరేత్ అండి. ఎవరు? మరియ గారు సొంత ఊరు. ఆవిడ పెరుగుతున్నది, ఆవిడ ఊరు ఎక్కడంటే నజరేతు, గలిలయలో ఉంటుంది. అది గలిలయ దేశంలో నుండి నజరేతులో ఉండి, ఇదేమో యోదయ దేశంలో ఉన్న కొండసీమలు. కొండసీమలు అనేసరికి ఎక్కడో కొండలు చివరిలో ఉంటాయి. మ్యాప్లో చూసండి ఒకసారి, ఏంటి ఈవిడ ఎంత ప్రయాణం చేసిందని కొడితేనండి, సుమారుగా ఇప్పుడున్న లెక్కల ప్రకారం అండి, నాకు తెలిసింటే సుమారుగా ఒక 150 కిలోమీటర్లు అండి. 149 నుంచి 150 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? ఆ నజరేతులో నుండి ఈ కొండసీమలు, యోదయలో ఉన్న ఈ కొండసీమల వరకు మధ్యలో ఉన్న డిస్టెన్స్, మధ్యలో ఉన్న దూరం ఎంత? సుమారు 149-150 కిలోమీటర్లు అండి. దూరమా దగ్గర చెప్పండి? దూరమా దగ్గర? దూరమేనా? ఇప్పుడు మీరే దూరం అంటే ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సు ఉండి మరియమ్మ గారికి ఎలా ఉంటా చెప్పండి? ఆ రోజు ఆర్టీసీ బస్సులు ఉన్నాయా? ట్రైన్లు ఉన్నాయా? ఫ్లైట్లు ఉన్నాయా? కనీసం సైకిల్ ఉందా? ఏవి లేవండి. వాళ్ళకి ప్రయాణం ఒకటే, ఎక్కితే గాడిద ఎక్కాలా, లేదంటే గుర్రం ఎక్కాలా, లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోవాలా. గాడిద మీద, గుర్రం మీద 140-50 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయింది అంటే లోపల ఉన్న శిశువును కాపాడుకోవడానికి, లోపల ఉన్న ప్రభువుని రక్షించడానికి ఈవిడ పడుతున్న కష్టాలేంటి బాగా ఆలోచించండి. అక్కడికి వెళ్ళిపోయింది, కొద్ది నెలలు అక్కడ ఉన్నది, తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత బిడ్డను కందామన్న టైంకి అక్కడ ఏమొచ్చింది? ప్రజాసంఖ్య. అక్కడికి వెళ్ళింది, అక్కడ బిడ్డను కనడానికి సత్రంలో స్థానం లేదు. ఈ రోజులాగా ఏమైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయా? మొత్తం మీద ఎక్కడ కన్నదో తెలియదు, బిడ్డను కనేసింది. ఆ కన్న బిడ్డను పెట్టడానికి కూడా ఏమి లేదు, స్థలం లేదు. పట్టుకెళ్ళి పశువుల తొట్టులో పడుకోబెట్టింది. నిజంగానండి ఆవిడ పడుతున్న కష్టాలండి, గర్భాన పడినది మొదలుకునండి ఆవిడ జీవితం అంతా కష్టాలు, శోకాలు, ఏమండి జీవితం అంతా దుఃఖం అండి. ఎవరికి? మరియమ్మకి. ఈలోపు జ్ఞానులు వచ్చేసారు, బిడ్డ పుట్టాడని తెలియగానే. జ్ఞానులు రాగానే ఈ విషయం వాడికి తెలిసిపోయింది. ఎవరికి? హేరోదుకి. వాడు పగబట్టేశాడు, మళ్ళీ వాడిని దింపింది లైన్లోకి. ఇప్పుడు
వాడంటున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు వారు పుట్టాడట, ఆయన రాజట, యూదులకు రాజట, కనుక ఇప్పుడు మళ్ళా పిల్లల్ని చంపండి. చంపించిందా? చంపించింది. చంపడానికి ముందు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో మీరు 2వ అధ్యాయంలో వాళ్ళని చంపించడానికి ముందు వీళ్ళ కుటుంబానికి ఏం జరుగుతుందో చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం అండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. చూడండి కుటుంబానికి వచ్చిన కష్టాలు ఏంటట. ఇక్కడ హేరోదు చంపేస్తున్నాడు మగపిల్లలందరినీ. మీ గర్భాన్ని పుట్టిన యేసుక్రీస్తు నా కొడుకు, నా రక్షకుడు, దుష్టత్వం నుండి మళ్లించడానికి యూద జాతిలో నుండి ఆ జాతంతా కాపాడుకుంటే ఆ జాతంతా నాశనం అయిపోతే ఆ జాతిలో ఎన్నో ఇబ్బందులు పడితే వచ్చిన కొడుకుని ఇప్పుడు అది చంపేయాలనుకుంటుంది. ఆ బిడ్డను పట్టుకుని మీరు ఉన్న దేశాన్ని ఉన్న పలంగా విడిచిపెట్టి పక్క ఊరికి వెళ్ళి కాపురం చేయండి అంటాం లేదైనా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమన్నాడు. ఏమండి ఇది కుటుంబానికి కష్టమా? ఏమండి మీరు సంతోషమా? మీరు ఆలోచించండి. మీరు ఇప్పుడు ఖమ్మం ప్రాంతంలో ఉన్నారండి, మీరు అర్జెంటుగా హైదరాబాద్ కాపురం మార్చిందంటే మీకు ఎలాగుంటుంది? పక్కనే ఉంది హైదరాబాద్, మళ్ళీ మహా అంటే 250 కిలోమీటర్లు. పక్కనున్న హైదరాబాద్కి వెళ్ళమంటే మీరు సొంత ఊరిని విడిచిపెట్టి మీకు బాధ అయితే, ఈ బిడ్డను కన్నందుకు ఈ కుటుంబాన్ని దేశం దాటేమంటున్నాడు దేవుడు. ఏ దేశానికి వెళ్ళిపోవాలట? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోండి. నేను చెప్పేంత వరకు మీరు అక్కడే ఉండాలి. మధ్యలో కనుక ఎవరి మీద ఆశ పుట్టి వచ్చారనుకోండి, కుదరదు. నేను చెప్పేంత వరకు మీరు అక్కడే ఉండాలి. బిడ్డ కడుపులో పడ్డది మొదలుకొని ఈ కుటుంబంలో ఏమైనా సుఖం, శాంతి, సమాధానం ఉన్నాయా? ఇంతమంది దుఃఖాలండి, ఇంతమంది కన్నీళ్ళండి, ఇంతమంది వేదనలండి, ఇంతమంది కష్టాలండి, ఇంతమంది త్యాగాలండి, ఇంతమంది కుటుంబాలు రోడ్డున పడిపోతే ఈరోజు క్రైస్తవులకు ఏమొచ్చిందో తెలుసా? రక్షణ. అది ఈరోజు నువ్వు జరుపుకుంటున్న పండగ. నీ పండగ వెనకాల ఇంత కథ, నీ పండగ వెనకాల ఇన్ని కన్నీళ్ళు, నీ పండగ వెనకాల ఇన్ని త్యాగాలు. ఈ తెలియదు ఎవరికే తెలుసండి. ఈరోజు గెంతుతున్న వాళ్ళకి, ఎగురుతున్న వాళ్ళకి ఇవేనా తెలుసా? తెలీదు. వీళ్ళని జాగ్రత్తగానే తప్పించేశాడు. ఎవరిని? యోసేపును మరియమ్మను తప్పించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏ రోజు ఆ రామ ప్రాంతంలో ఉన్న మగపిల్లలందరినీ ఏం చేయించాడు? చంపించేస్తానండి. నిజంగా అక్కడ ఒక పదం ఉంటుందండి, చాలా బాధేస్తుంది తెలుసండి. ఆ పదం రామాలో అంగలార్పు వినబడిను. ఆ ప్రాంతం అంతా కూడా ఏడుపండి. అందరు కుటుంబాలలో ఉన్న మగపిల్లల్ని చంపేస్తే ఒక కుటుంబం, ఏమంటే మన ఊర్లో ఎవరైనా ఒక కుటుంబంలో ఒక అతను చచ్చిపోయాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళని ఆదరిస్తారండి. ఆదరిస్తారా? టెంట్ వేస్తే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు, వాళ్ళకి భోజనం పెడతారు. ప్రతి ఇంట్లోనూ శవం లేచింది అనుకోండి, ఊరు ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? మహారోదన చూస్తారా? అక్కడే ఉంటుంది 2వ అధ్యాయంలో 17వ వచనం అండి. 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును, మహారోదన ధ్వనియు కలిగెను. మహారోదన ధ్వని. ఎవడు కుటుంబంలో చూడండి ఏడుపు, ఆ కుటుంబం ఏడిపోయి, ఈ కుటుంబం ఏడిపోయి, ఈ కుటుంబం. కాలనీలో ఉన్న 100 కుటుంబాలు ఏడిస్తే ఒకే రోజు ఎలాగుంటుంది చెప్పండి? ఖమ్మం ప్రాంతంలో ఉన్న అన్ని కుటుంబాలు ఒకేసారి ఏడుతున్నాయి అనుకోండి, ఎలాగుంటుంది? ఒక్కసారి మీరు కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా సీన్ ఊహించండి. ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా, ఇన్ని కుటుంబాలలో కలతలా, ఇన్ని కుటుంబాల్లో కన్నీళ్ళ. ఎవరిని నిలబెట్టడానికి, ఎవరి కోసం ఈ త్యాగాలు, ఎవరి కోసం ఈ బలులు, ఎవరి కోసం ఈ కన్నీళ్ళు? బాగా ఆలోచించండి లోతుగా. క్రీస్తు రాక వెనక దాగి ఉన్న కన్నీటి గాథలివి, కథలు కాదివి. గాథ అనగానే నిజంగా జరిగిన వాస్తవాలు. కథ వేరు, గాథ వేరు. ఇవన్నీ వాస్తవాలు. ప్రభుని భూమి మీద నిలబెట్టడానికి జరిగిన కన్నీటి అర్పణలువి, దేవుడి కోసం జరుగుతున్న కన్నీటి యాగాలివి. ఇవన్నీ జరిగాయండి. ఇవన్నీ జరిగితే ఎవరు వచ్చారు?
యేసుక్రీస్తు. ఇవన్నీ జరిగితే ప్రభు బ్రతికాడు, ఇవన్నీ జరిగితే ప్రభు సువార్త ప్రకటించాడు, ఇవన్నీ జరిగితే ప్రభు శిలువ యాగానికి వెళ్ళాడు. ఏమండి, వీళ్ళందరూ చేసిన త్యాగాలు ఒక ఎత్తు అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను నిలబెట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోతే నన్ను నిలబెట్టడానికి నా పరలోకపు కన్న తండ్రి ఇన్ని ఆలోచనలు పెట్టుకుని, ఇన్ని ప్రణాళికలు పెట్టుకుని నన్ను పుట్టిస్తే, అందుకే మీరు చూడండి యేసుప్రభు ఈ రోజు అర్థమవుతాడు మీకు. ప్రతి క్షణం ఆయన ఏమంటాడు తెలుసా? నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు బాబోయ్, నా ఇష్టాలు వద్దు. నా పుట్టుక కోసం చాలా మంది చచ్చిపోయారు, నా పుట్టుక కోసం చాలా మంది త్యాగాలు చేశారు, నా పుట్టుక కోసం ప్రవక్తలు చెప్పినందుకు ఆ ప్రవక్తలు చంపేశారు. నన్ను నిలబెట్టడానికి చాలా మంది చచ్చిపోయారు కనుక, నన్ను నిలబెట్టడానికి చాలా మంది కన్నీళ్లు కార్చారు కనుక, ఇప్పుడు నా సంతోషాలు ఆనందాల కోసం కాదు నా ఈ 33.5 ఏళ్ల జీవితం. అందుకే ఆయన బ్రతికిన కాలం అంతా ఎలా బ్రతికాడని మనం చదువుకుంటాం. ఏమంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక, యేసుప్రభు చూడండి, వచ్చిన ఆయన చూడండి ఎలా బతుకుతున్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఏమంటే మనం చాలాసార్లు చదువుకుంటాం కానీ ఇప్పుడు అర్థమవుతాయి ఆ వచనాలు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను. వాళ్ళు ఏమనిపించారు ఇందాక అక్కడ? మహారోదన. ఇప్పుడు ఈయన ఏమనిపిస్తున్నాడు? మహారోదన. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన. ఏంటండి క్రిస్మస్? ఏది క్రిస్మస్? ఇప్పుడు ఈ ప్రసంగం చెప్తే ఎవరైనా క్రిస్మస్ చేస్తారండి? చేస్తారా? బాబోయ్, ఇంతమంది దుఃఖాలా, ఇంతమంది వేదనలా, ఇంతమంది కన్నీళ్ళ వచ్చిన ఈయన మళ్ళీ బ్రతికిన కాలం అంతా మహారోదనట, కన్నీళ్ళట, వేదనట. ఎందుకు ఇలా బ్రతికాడు అంటే, ఈయన బ్రతుకును నిలబెట్టడానికి వెనకాల జరిగిన త్యాగాలన్నీ యేసుప్రభుకి తెలుసా తెలీదా? తెలుసా? తెలుసు. అందుకేనండి మీరు చూడండి, అమ్మ నాన్నల కష్టాన్ని కళ్ళారు చూసిన ఏ పిల్లలు తప్పు చేయరండి. చేస్తారా? పొలంలో కష్టపడి నాన్న నాకు చదివిస్తున్నాడు, పొలంలో కష్టపడి పొద్దున ఎండలోకి వెళ్ళి పనిచేసి ఆ డబ్బులు పట్టుకొచ్చి నాకు ఫీజు కడుతున్నాడు అని కళ్ళారా తండ్రి కష్టాన్ని చూసిన వాడు, మనసారా తండ్రి కష్టాన్ని చూసిన వాడు ఎవడో కూడా తప్పు చేయడండి. చేస్తాడా? ప్రభువు నిలబెట్టడానికి వెనకాల ఎంతమంది ప్రాణాలు పోయాయని తెలిసిన ప్రభువు ఇలా బ్రతికాడట. బ్రతికిన దినాలన్నీ కూడా ఏటట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. ఎక్కడ బర్త్డే ఉంది ఇప్పుడు ఆయనకి? మీరు చెప్పండి. జీవితకాలం అంతా కన్నీళ్ళు అంటే 33.5 సంవత్సరాల్లో యేసుప్రభు ఎన్ని బర్త్డేలు చేసుకోవచ్చు? ఒకవేళ అవకాశం ఉండి చేసుకోవడానికి వీలుంటే ఎన్ని చేసుకోవచ్చు? 33 చేసుకోవచ్చు. ఒకటి చేసుకున్నాడా? 2? పోనీ 30 ఏళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలు చేయలేదండి, మంచోళ్ళు కాదు. 3.5 ఏళ్ళు శిష్యులతో పాటు ఉన్నాడు కదా. ఈ 3.5 ఏళ్ళు 3 బర్త్డేలు చేయొచ్చు కదా. శిష్యులు చేశారా ఒకటైనా? ఎక్కడ బర్త్డే అండి బాబు? వాళ్ళకి ఎక్కడదండి సుఖం, వాళ్ళకి ఎక్కడదండి ఆనందం? విచిత్రం ఏంటనుకున్నారు? యేసుప్రభుకి సుఖం లేదు, యేసుప్రభుని కన్న తల్లికి సుఖం లేదు, ఆ కుటుంబంలో పుట్టినందుకు ఆ కుటుంబానికి సుఖం లేకుండా పోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారి వెనకాల అపోస్తులు వచ్చారో నెక్స్ట్ వీళ్ళకి టార్గెట్. వాళ్ళ జీవితాలు ఏమైపోయినా మీకు తెలియదు కాదు. ఏమైపోయి ఒక యాకోబుని తలనరికేయటం, పేతురు గారిని పట్టుకెళ్ళి జైల్లో వేసేయటం, యోహాను గారిని పట్టుకెళ్ళి పత్వస దీపంలో పడేయటం, పౌలు గారిని అయితే చితకొట్టేయటం. ఎవరి జీవితాలు అండి సుఖంగా ఉన్నాయి? ఎవరండి చేస్తారు బర్త్డే? నీకు అర్థమవక చేస్తున్నావు పండగలు. వాళ్ళకి అన్నీ అర్థమైపోయి సువార్త చేశారు వాళ్ళు. వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడు, వాళ్ళకి వాక్యం అర్థమైంది, వాళ్ళకి దేవుడు పెయిన్, దేవుడు బాధ అర్థమైంది. భక్తిగా బ్రతికారు, బ్రతుకుని దేవుడికి ఇచ్చారు. ఆయన ఆనంద పట్టడానికి వాళ్ళు త్యాగం అయిపోయి, ఇంతమంది ప్రాణ త్యాగాలతో కదా మనకి రక్షణ వచ్చింది. ఈ రక్షణ ఈ దుష్టత్వం నుండి మళ్లించి పాపాలు కడుక్కొని ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించి ఈ రక్షణ చాలా మంది త్యాగాలతో వచ్చింది కదా అని వచ్చిన రక్షణను వాళ్ళు వృధా చేయలేదు. వాళ్ళ వంతుగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. వాళ్ళు వంతుగా ఆ రక్షణను వాళ్ళు రాబోయే తరానికి ఇవ్వడానికి వాళ్ళు వంతుగా వాళ్ళు కష్టాలు పడ్డారండి. మనకే ఈరోజు ఆ బాధ్యత లేకుండా పోయింది. మనకి లేదా బాధ్యత? ఈరోజు సోకాళ్ళు ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడుతున్నారో అందరినీ అంటాం లేదండి, కొందరండి. సత్యవాక్యంలోకి వచ్చాం కనుక మనం బాధ్యతగా కాస్త దేవుడు మాటలు పట్టుకుని మనం ఈరోజు పనులు చేస్తున్నాం. కానీ ఈరోజు అందరూ అలా ఉన్నారా? మీరు ఆలోచించండి. నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడటం లేదు. చాలా మంది చేస్తున్న పాపపు కార్యక్రమాలు చూసి మాట్లాడుతున్నాను.
మీరు చూడండి, సహజంగా క్రైస్తవ్యంలో జనవరి 1వ తారీఖునండి, తర్వాత ఇప్పుడు ఈ డిసెంబర్ 25కి ప్రతి చర్చి ముందు ఒక టెంట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? ఉంటుందా? టెంట్ ఎందుకు వేసారు చెప్పండి, బాగా ఆలోచించండి. ఆ 25కి జనవరి 1వ తారీఖుకి చర్చిలో ప్లేస్ సరిపోదు, బయట కూడా కుర్చీలు వేసి టెంట్ వేస్తారు. మరి ఈ బయట కుర్చీల్లో టెంట్లో కూర్చున్న వీళ్ళు ఆదివారం ఆరాధనకు రారు. భక్తుల ఇదంతా ఫోటో తీసి పేపర్ ఏం చేస్తాడో తెలుసా? ఈ టెంట్లని, ఈ కుర్చీల్ని, అక్కడ జరుగుతున్న భోజనాలని ఫోటో తీసి పేపర్లు వేసి అంటాడు, క్రైస్తవ భక్తులు క్రిస్మస్ను ఘనంగా ఆచరించారు అంటారు. వీళ్ళు భక్తులు అంటాడు వాడు. ఎవరిని? ఈ టెంట్లో కూర్చుని పండగకి మాత్రం వచ్చేవాళ్ళని. వాడికి అలాగ అర్థమైంది. ఏంటండి ఈరోజు ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో? అసలు ఏంటి యేసుక్రీస్తు పుట్టుకేంటి, ఆయన వెనకాల జరిగిన ఈ చరిత్రలేంటి, కన్నీళ్ళేంటి, వేదనలేంటి? అసలు ఇదంతా అర్థమైపోయిన పౌలు గారు ఒక మాట అంటారండి, నిజంగా ఎంత బాగుంటుంది ఆ మాట. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇదంతా అర్థమైపోయింది ఆయనకి. అర్థమైపోయి ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చూడండి. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు ఏమంటున్నాడండి? నేను దినదినము చనిపోతున్నాను, నేను కూడా చచ్చిపోతున్నాను. ఎందుకు చచ్చిపోతాడు ఈయన కూడా? నేను దినదినము చనిపోతున్నాను అంటే అసలు నాకు ప్రాణాల మీద ఆశ లేదు, సువార్తకి వెళ్తున్నాను, ఎవడైనా చంపేస్తే కూడా చంపేస్తాడు, నేను చావుకు రెడీ. అదే కదా చెప్పాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ, నేను దినదినము చనిపోతున్నాను, నాకు ప్రభువులో ప్రతిదినము చావుకు సిద్ధం. నేను ప్రభు కోసం, ఆత్మల రక్షణ కోసం, సువార్త కోసం చావుకు సిద్ధం నేను. ఎవడు మీరు లోతుగా ఆలోచించండి, అసలు వీళ్ళెందుకు చావుకి సిద్ధపడుతున్నారు? ప్రభు ఎందుకు నా శరీర దినాలన్నీ కూడా శ్రమే, కన్నీళ్ళే, కష్టాలే అన్నాడు? వీళ్ళందరికీ యేసు ప్రభు ఎంతమంది త్యాగాలు చేస్తే పుట్టాడో తెలుసు. యేసు ప్రభును పుట్టించడానికి వెనకాల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో తెలుసు. వాళ్ళు అన్ని త్యాగాలు చేస్తే మేము కూడా చేయాలి కదా అని చివరిలో వచ్చిన పౌలు గారు కూడా అంటున్నాడు, నేను దినదినము ఏమవుతున్నాను? చనిపోతున్నాను. సంవత్సరానికి ఒకసారి పండగ అన్నాడా? దినదినము చావంటున్నాడా? ప్రతిరోజు చావే, ప్రతిరోజు సువార్తే, ప్రతిరోజు కష్టాలే, ప్రతిరోజు ప్రభు నిమిత్తం కన్నీళ్లే, ప్రతిరోజు ప్రభు నిమిత్తం వేదనలే. ఎవడు నిజంగానండి వాళ్ళ కాలు గోటికైనా మనం సరిపోతాం చెప్పండి? ఈ బ్రతుకులకి, ఈ భక్తి జీవితాలకి వాళ్ళ కాలి గోటికైనా మన భక్తి సరిపోద్దా? మీరు బాగా ఆలోచించండి. ఎంత బాగా అర్థం చేసుకున్నారండి కన్నీళ్ళు, దేవుడు కన్నీళ్ళు అర్థం చేసుకున్నారండి, దేవుడు వేదన అర్థం చేసుకున్నారండి, దేవుడు బాధను తీర్చడానికి పనుల్లోకి వెళ్ళిపోయారండి, సువార్తలోకి వెళ్ళిపోయారండి. ఎప్పుడు దేవుడు పని పెట్టుకున్నారండి, ఆత్మల రక్షణ పెట్టుకున్నారండి. వచ్చిన ప్రభు మీకు తెలియదు కాదు, రక్షించడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మీకు తెలియదు కాదు. రక్షణ ఏమో ఉచితంగా వచ్చేసిందని మనం అనుకుంటాం, కానీ ఈ ఉచిత రక్షణ వెనకాల ఆయన కష్టం ఉందా లేదా? ఉంది. భూమి మీద పుట్టింది మొదలుకునండి, ఒక పసిబిడ్డగా భూమి మీద పడ్డది మొదలుకొని అటు ప్రభువుకి కష్టాలే. శరీరధారి అన్న దినముల్లో ఏంటట ఆయన జీవితం అంతా? రోదనలు. పసిబిడ్డగా పుట్టాడు, ఎక్కడ ఉండడానికి స్థలం లేదు. ఆయన పుట్టింది ఎలాంటి కుటుంబంలో పుట్టాడో మీకు తెలియదు కాదు, ఎలాంటి కుటుంబంలోనికి జన్మించడానికి ఇష్టపడి వచ్చాడో మీకు తెలియదు కాదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ముల్లోకాల చక్రవర్తి, సృష్టిని కలిగించిన సృష్టికర్త, భూమి మీద ఉన్న వారిలో తలుచుకుంటే ఒక రాజు కుటుంబంలో రాజకుమారుడిగా పుట్టొచ్చండి. పుట్టాడు అలాగా? పుట్టలేదండి. దాసుడిగానే పుట్టాలి, పేదరికంలోనే పుట్టాలి. ఆ పేదరికంలో పుట్టి 30 ఏట వరకు కుటుంబాన్ని పోషించి బాప్తిసం తీసుకుని ఆ రోజు నుంచి మొదలు పెట్టాడండి. ఇంకా ఆయన జీవితానికి అసలు కంటి నిండా నిద్ర లేదు, తిండి లేదు, శ్రమలు, చావులు, బెదిరింపులు. ఆ రోజున్న శాస్త్రులు, పరిచయులు ఎప్పుడు ఎవరు ఏ కుట్రతో ఆయన చంపేస్తారో తెలియదు, కొట్టడానికి ప్రయత్నిస్తున్నారో తెలియదు. ఎన్ని శ్రమలండి. ఒక పక్క కుటుంబం, తర్వాత పుట్టిన తమ్ముళ్ళు అంటున్నారు నీకు దయ్యం పట్టిందని వాళ్ళు ఇంటికి రానివ్వటం లేదు. వాళ్ళు మీకు తెలుసు కదా యేసుప్రభు కుటుంబం. దయ్యం పట్టినోడు అంటున్నారు, త్రాగుబోతు అంటున్నారు, తిండిపోతు అంటున్నారు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలు. కుటుంబాన్ని విడిచిపెట్టి రోడ్డు మీద పడి ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎక్కడ తింటాడో తెలీదు. అందుకే ఆయన అన్నమాట మన అందరికీ తెలుసు, నక్కలకు బొరియలు ఉన్నాయి,
ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము నేను ఎక్కడుంటానో నాకే తెలియదు అన్నాడు. ఏంటి నా బ్రతుకేంటి, ఆ జీవితం ఏంటి, ఆ కష్టాలు ఏంటి, ఆ కన్నీళ్ళు ఏంటి? మనకి ప్రార్థన అయిన తర్వాత భోజనం 1 గంట లేట్ అయితే కుదరదండి. చాలామంది చోట ఇదే కంప్లైంట్. సెమినార్ పెట్టినప్పుడు భోజనాలు గంటలు లేట్ అయినా అనుకోండి, చివరి నుంచి వస్తూ ఉంటాయట డైలాగు, సనుగులు. వీళ్ళు ఎప్పుడు అంతేనండి, టైంకి ముగించరండి, మాకు ఆకలేసేస్తుంది. ఇటు దేవుడి సన్నిధిలో కూర్చొని గంట సేపు భోజనం ఆలస్యం అయితే కూడా కంప్లైంట్లే. మన భక్తి. వాళ్ళకేమో తినడానికి తిండి లేదు, పడుకోవడానికి ఇల్లు లేదు, స్థలము లేదు, ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఎక్కడ తింటున్నారో తెలియదు. ఏమంటే వాళ్ళ కష్టాలు ఒక్కసారి హార్ట్ఫుల్గా ఆలోచించండి. వాళ్ళ వేదనలు ఒకసారి హార్ట్ఫుల్గా ఆలోచించండి. యేసుప్రభు పుట్టినప్పుడు బిడ్డలను పోగొట్టుకుని తల్లిని ఒకసారి ఆలోచించండి. ఆ కుటుంబాల రోదన ఒకసారి ఆలోచించండి. మనం హ్యాపీగా లేవండి, మనం సంతోషంగా లేవండి. హ్యాపీగా సంతోషంగా ఉండి కూడా ప్రభు పని అప్పుడప్పుడు చేసుకోవడానికి అవకాశం వచ్చినా ఉద్యోగాల పేరు చెప్తాం, చదువుల పేరు చెప్తాం, బంధువుల పేరు చెప్తాం, స్నేహితుల పేరు చెప్తాం, మన కష్టాలు సోకాళ్ళు కష్టాలు ఏదో ఏమంటే సాకులుగా చెప్తాం. దేవుడి పనికి మనం దూరంగానే ఉంటాం. నిజంగా ప్రభు అర్థమైతే ఇదిగో పౌలు గారు అన్నమాట, దినదినము నేను ఏం చేస్తున్నాను, చనిపోతున్నాను. క్రైస్తవుడు అంటే దేవుడు ఎలా ఊహించి రాశాడో తెలుసండి. ఒక వచనం, క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసండి. రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం అండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు రాసేశాడు. మనలో అంటే క్రైస్తవ్యంలో. బయటడు బతుకుతాడు వాడి కోసం. వాడికి ప్రభు కోసం పడిన కష్టాలు తెలీదు, ప్రభు పడిన కష్టమో తెలీదు, ప్రభుని భూమి మీదకి దించడానికి ఆయన వెనకాల ఉన్న తరాలన్నీ పడిన కష్టాలు తెలీదు, ప్రవక్తలు పడిన కష్టాలు తెలియదు. కనుక వాడి కోసం బ్రతుకుతాడు. నువ్వు క్రైస్తవుడు కదా, క్రీస్తుని అంగీకరించావు కదా, పాపాల నుంచి మళ్లింపబడ్డావు కదా, పాపాలు కడుక్కున్నావు కదా, పరిశుద్ధుడు అయ్యావు కదా, పవిత్రుడు అయ్యావు కదా, నువ్వెందుకు లోకంలో ఉన్నవాడు బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతున్నావు? అదే ఆయన ప్రశ్న అక్కడ. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, బ్రతకకూడదు. ఎవడును తన కోసమే చనిపోడు. చూసారా, అంటే బ్రతుకైనా క్రీస్తు కోసమే, చివరికి నీకు చావు వచ్చినా క్రీస్తు కోసమే. మన ఈ మధ్యకాలం అందరూ లేటెస్ట్గా విన్నాం, చావు. తమ్ముడు చందు చావు. ఎక్కడికి వెళుతూ చచ్చిపోయాడట? సువార్తకు వెళుతూ. ఏం చావు ఉండది? దేవుడు పనిలో వచ్చిన చావు. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, చివరికి చావు కూడా తన కోసం రాకూడదు. ఉద్యోగానికి వెళ్తూ చావు వచ్చింది అనుకోండి, ఎక్కడో డౌటే. ఏదో పెళ్ళికి వెళ్తూ పెళ్లిలో శుభ్రంగా బిర్యానీ తింటున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఎక్కడో డౌటే మనకి. ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళిపోతారా? నీ పని దేవుడు పనిలో ఉండగా నీ చావు, దేవుడు పనిలో ఉండగా నీ శ్వాస ఆగాలి. అదే రాస్తున్నాడు అక్కడ. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, తన కోసమే అంటే చావు కూడా నీ కోసం రాకూడదా? ఆ పదం బాగా ఆలోచన. చావు నీ కోసం రాకూడదండి. నా కోసం నేను చచ్చిపోకూడదండి. యేసు ప్రభు ఎవరి కోసం చచ్చిపోయాడు? బాగా ఆలోచించండి. యేసు ప్రభు ఎవరి కోసం చచ్చిపోయాడు? తన కోసమా మన కోసమా? మన కోసం. ప్రవక్తలందరూ ఎవరి కోసం చచ్చిపోయారు? ప్రవక్తలందరూ ఎవరి కోసం చచ్చిపోయారు? యేసుక్రీస్తుల వారి కోసం, ప్రజలకి వాక్యం చెప్పడం కోసం. అంతేనా? ప్రతి ప్రవక్త చావు ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదండి. వస్తే దేవుడి కోసం, లేదంటే దేవుడి పనులో ఉన్నప్పుడు అపవాది వాళ్ళని చంపింది. యాకోబు గారు చావు ఎవరి కోసం? ఆయన కోసమా? సువార్త కోసం యాకోబు తల నరికేశారు. ఎవరి చావైనా, స్టెఫను చావు ఎవరి కోసం? సువార్త కోసం, మనకి వాక్యం అందించడం కోసం, రాబోయే తరానికి. అంటే అందరి చావులు ఎవరి కోసం వస్తున్నాయంటే దేవుడి కోసం వస్తున్నాయి, ప్రజలకు వాక్యం చెబుతూ వస్తున్నాయి. అదే రాస్తున్నాడు ఇక్కడ. క్రైస్తవుడు అంటే అది, క్రైస్తవ జీవన విధానం అది. ఈ భక్తికి నువ్వెప్పుడు వస్తావు అంటే, అసలు నేను దేవుడి కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం అన్న భక్తికి నువ్వెప్పుడు వస్తావు అంటే, అసలు నువ్వు పొందుకున్న రక్షణ వెనక ఎంతమంది చచ్చిపోయారో నీకు తెలిస్తే వస్తావు. ఈరోజు ఉచితంగా బైబిల్ పట్టుకుని హాయిగా తిరుగుతున్నావు కదా, ఈ బైబిల్ నీ చేతుల్లోకి తేడానికి ఆ నల్లటి అక్షరాల వెనక ఎంతమంది ఎర్రటి రక్తాన్ని చిందించారో నీకు తెలిస్తే వస్తావు ఈ భక్తికి. వాక్యం తెలియనప్పుడు, దేవుడు సరిగా అర్థం కానప్పుడు ఈ భక్తులకు మనం ఎక్కడ వస్తామండి? రాం కదండి. నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతాం.
ఏదో వస్తున్నాం వెళుతున్నాం అన్న దగ్గర ఆగిపోతాం. వాక్యము లేదా నీకు వచ్చిన రక్షణ వెనకాల జరిగిన ఈ వాస్తవాలు, కన్నీటి గాథలు నీకు తెలియకపోతే నీ రక్షణ అనేది వృధా అయిపోతుంది. తర్వాత మాట చదువుదామా? 7వ వచనం, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి ఒకవేళ నువ్వు అలా బ్రతికి చచ్చిపోతే, కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. బ్రతికినా ప్రభువు వారమేనట, చనిపోయినా కూడా మనం ఎవరి వారమట? అదేంటండి, చనిపోతే ప్రభువు వారం ఎలాగవుతాం? ఇదే ఇక్కడ ఉంది అసలు విషయం. నువ్వు గనక ప్రభువు కోసం బ్రతికి చనిపోతే చనిపోయినా ప్రభువు వారేనట. అంటే అర్థం ఏంటో తెలుసండి, ప్రభువు కోసం చావు వస్తే దానిని బైబిల్ చావు అనలేదు. ఏమన్నది తెలుసా? వాళ్ళు నిద్రిస్తున్నారు, ప్రభువునందు నిద్రించారని రాస్తారు. మనలో ఎవరైనా చనిపోతే కింద ఏం రాస్తారు? ప్రభువునందు నిద్రించారు. అంటే అర్థం ఏంటి? నిద్రపోతున్న వాడిని ఎవరైనా లెగరా అంటే లేస్తాడా? లేస్తాడు. చచ్చిపోయినోడు లేస్తాడా? చచ్చిపోయినోడు లేస్తాడా? చచ్చిపోవటం అంటే నీకోసం నువ్వు బ్రతికేవనుకోండి, పాతాళానికి వెళ్ళిపోయి చచ్చిపోతావు, వాడికి లేస్తాడా? లేవడు. ప్రభు కోసం చచ్చిపోయాడు అనుకోండి, ఆ చావు దేవుడు ఏమన్నాడంటే నిద్ర. యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో బాబు లెగుబాబు వెళ్ళిపోదాం అంటే ఇట్లా లేస్తాడు. ఇప్పుడు ఎలాగుంది? దేవుడి కోసమే బ్రతకాలి, దేవుడి కోసమే చనిపోవాలి. ఆ స్థితికి, ఆ భక్తికి మనం ఎప్పుడు వస్తామంటే యేసుక్రీస్తుల వారు నీకు ఇచ్చిన రక్షణ వెనక దాగి ఉన్న కన్నీటి గాథలన్నీ నీకు తెలియాలి. ఈరోజు ఉచితంగా అనుభవిస్తున్న రక్షణ వెనక ఉన్న కన్నీటి గాథలండి ఇవన్నీ. ప్రభువు ఎంతమంది త్యాగాలు చేస్తే భూమి మీదకి వచ్చాడు గనక ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనమందరం కూడా అంతే భక్తితో, అంతే శ్రద్ధతో దేవుడి వాక్యాన్ని అంగీకరిస్తూ దేవుడి పనులు మన జీవితాలను కూడా ముగించాలి.